ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు వైఫల్యాలు మన జీవితంలో ఎదురైనా, అది జీవనోపాధి సంబంధమైన విషయాలు, కొన్నిసార్లు విఫలమవుతాం. ఆ బాధను బట్టి మనం ప్రార్థన చేస్తాం, దేవుడు వింటాడు. కొన్నిసార్లు మనకున్న ఇతరత్ర సమస్యల కోసం దేవునికి విజ్ఞాపన చేస్తాం, తీసుకుంటాడు. కానీ దేవునితో నడిచే నడక విషయంలోనే మనం అడుగులు జారినప్పుడు మనకు అనిపిస్తుంది, అడుగులు జారాను, తొట్రుపడ్డాను, త్రోవ తప్పాను, బలహీనపడ్డాను. ఇప్పుడు దేవుడు నన్ను ఒప్పుకోడు, పైగా నన్ను శిక్షించడానికి దేవుడు ఇష్టపడతాడు కనుక ఇప్పుడు నా ప్రార్థన వింటాడంటావా అనే ధర్మ సందేహం సహజంగా భక్తిపరులైన వాళ్ళకి కలుగుతుంది. అలా ఆలోచించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ దావీదు ప్రార్థన ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యంగా ఉంది. దావీదు మనస్సాక్షి లేదా దావీదుకి? నేను ఇంత చెడిపోయినోడిని మళ్ళీ నేను దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఎట్ట వింటాడు అని అనుకోవద్దు. అసలు ఏమి లేదు, అబ్షాలోము దగ్గర అహీతోపెలు చేరాడన్న సంగతి తెలుసుకుని, దేవా అహీతోపెలు ఆలోచనలు జడగొట్టు తండ్రి అన్నాడు. ఎలా వింటాడయ్యా నీ ప్రార్థన అంటే ఆయన వింటాడు. సరే ఎలా వింటాడు? నువ్వు చెడ్డవాడివైతే ఎలా వింటాడయ్యా? ఆయన వింటాడు.